నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। కశ్మీర్ లో కేంద్ర పాలన తాత్కాలికమే, జమ్మూ కాశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రధాని మోదీ। ఏపీ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, సీఎం జగన్ ఉత్సాహంగా పనిచేస్తున్నారన్న గవర్నర్ విశ్వభూషణ్। విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, నిండు కుండల్లో తలపిస్తున్న శ్రీశైలం సాగర్ డ్యాములు। ఏపీలో ప్రభుత్వ దుకాణాలుగా మారనున్న మద్యం షాపులు, యువతకు ఉపాధి దిశగా నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం। ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే కశ్మీర్లో కేంద్ర పాలన తాత్కాలికమేనని, అక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాక ఆ పాలన ఎత్తివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు। జమ్మూ కాశ్మీర్ పునర్విభజన ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత తొలిసారిగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు। త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు। జమ్మూ కాశ్మీర్ పోలీసులకు కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల హోదా లభిస్తుందని చెప్పారు। జమ్మూ కాశ్మీర్ యువతకు ఇకపై కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు। జమ్మూ కాశ్మీర్లో ఇన్నాళ్లు విద్యా హక్కుల చట్టం దేశమంతా అమలైన కాశ్మీర్లో అమలు కాలేదని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నా ఇక్కడ మాత్రం లేవని, అదేవిధంగా కనీస వేతనం చట్టం కూడా ఇక్కడ లేదని గుర్తు చేశారు। అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించామని, దేశ అభ్యున్నతి కోసం చేసే చట్టాలు ఇకపై జమ్మూ కాశ్మీర్లో కూడా వర్తిస్తాయని ఆయన చెప్పారు। जल्द बाहर निकलेगा, इसका मुझे पूरा विश्वास है। भाई और बहनों, नई व्यवस्था में केंद्र सरकार की यह प्राथमिकता रहेगी कि राज्य के कर्मचारियों को, जिसमें जम्मू कश्मीर की पुलिस भी शामिल है, उन सबको दूसरे केंद्र शासित प्रदेश के कर्मचारियों और वहां की पुलिस के बराबर की सुविधाएं मिले। अभी केंद्र शासित प्रदेशों में अनेक ऐसी वित्तीय सुविधाएं जैसे एलटीसी, हाउस रेंट अलाउंस, बच्चों की शिक्षा के लिए एजुकेशन अलाउंस, हेल्थ स्कीम जैसी अनेक सुविधाएं दी जाती हैं, जिनमें से अधिकांश जम्मू कश्मीर के कर्मचारियों को, पुलिस परिवारों को नहीं मिलती हैं। ऐसी सुविधाओं का तत्काल रिव्यू कराकर जल्द ही जम्मू कश्मीर के कर्मचारियों को, पुलिसों को, उनके परिवारजनों को ये सुविधाएं मुहैया कराई जाएगी। साथियों, बहुत जल्द ही जम्मू कश्मीर और लद्दाख में सभी केंद्रीय और राज्य के रिक्त पदों को भरने की प्रक्रिया शुरू की जाएगी। इससे स्थानीय नौजवानों को रोजगार के पर्याप्त अवसर उपलब्ध होंगे। साथ ही केंद्र सरकार की पब्लिक सेक्टर यूनिट्स और प्राइवेट सेक्टर की बड़ी कंपनियों को भी रोजगार के नए अवसर उपलब्ध कराने के लिए प्रोत्साहित किया जाएगा। इसके अलावा सेना और अर्ध सैनिक बलों द्वारा स्थानीय युवाओं की भर्ती के लिए रैलियों का आयोजन किया जाएगा। सरकार द्वारा प्रधानमंत्री स्कॉलरशिप योजना का भी विस्तार किया जाएगा, ताकि ज्यादा से ज्यादा विद्यार्थियों को इसका लाभ मिल सके। जम्मू कश्मीर में राजस्व घाटा भी बहुत ज्यादा है। एक प्रकार से राजस्व घाटा बड़ी चिंता का विषय होता है। केंद्र सरकार ये भी सुनिश्चित करेगी कि इसके प्रभाव को कम किया जाए।
भाइयों और बहनों, केंद्र सरकार ने अनुच्छेद 300 हटाने के साथ ही अभी कुछ कालखंड के लिए, और मैं बताता हूं कुछ कालखंड के लिए, जम्मू कश्मीर को सीधे केंद्र सरकार के शासन में रखने का फैसला बहुत सोच समझ कर लिया है। इसके पीछे की वजह समझना भी आपके लिए महत्वपूर्ण है। जब से वहां गवर्नर रूल लगा है, जम्मू कश्मीर का प्रशासन सीधे केंद्र सरकार के संपर्क में है। इसकी वजह से बीते कुछ महीनों में वहां गुड गवर्नेंस और डेवलपमेंट का और बेहतर प्रभाव ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని మున్ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఉత్సాహంతో ఉన్నారని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తెలుసని అన్నారు. ఏపీ గవర్నర్ అయిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా తెలుగు ఒడిశా ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఏపీలో ఉన్న ఒడిశాలోనే ఉన్నట్లు అనిపిస్తుందని విశ్వభూషణ్ అన్నారు. ఆంధ్ర ప్రజలు ఆతిథ్యం గొప్పగా ఉంటుందని కూడా ప్రశంసించారు. కొత్త రాష్ట్రమైన ఏపీ రాజధాని నిర్మాణం చాలా ఏళ్లు పడుతుందని, పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉందని అన్నారు. అలాగే మౌలిక సదుపాయాలు కూడా ఏర్పడాల్సి ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై గవర్నర్ మాట్లాడుతూ అద్భుతమైన సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు. ఇటీవలే కన్ను మూసిన సుష్మా స్వరాజ్ తనకు చాలా బాగా తెలుసని, ఇద్దరం గతంలో జనతా పార్టీలో పనిచేశామని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. జురాల నుంచి శ్రీశైలానికి వస్తున్న వరద మరింతగా పెరిగింది. ఉజ్జయిని, భీమతుంగభద్ర నదుల్లో వరద నీరు అధికంగా ఉండడంతో శ్రీశైలం వద్ద ఇన్ఫ్లో ఈ ఉదయం 3.71 లక్షల క్యూసెక్లకు చేరింది. ప్రస్తుతం 877 అడుగుల నీటి మట్టం ఉండగా నీటి నిల్వ 173 టీఎంసీలుగా ఉంది. శనివారం ఉదయానికి రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టానికి చేరుకోనుంది. దీంతో రేపు క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేయమనని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో శ్రీశైలం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని కాలువలు ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. ఏపీలోని మద్యం దుకాణాలను ప్రభుత్వం వైన్ షాపులుగా మార్చాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం వాటిలో యువతకు ఉపాధి కల్పించాలని యోచిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 3500 దుకాణాల్లో 12,000 మంది సిబ్బందిని నియమించేందుకు సిద్ధమైంది. పట్టణాల్లో ఉండే ఒక్కో దుకాణంలో 4 చొప్పున, గ్రామీణ ప్రాంతంలోని షాపులో 3 చొప్పున నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల్లో ఒకరు సూపర్వైజరు, 2-3 సేల్స్ మ్యాన్లు ఉంటారు. సూపర్వైజర్కు 17,500, సేల్స్ మ్యాన్కు 10,000 చొప్పున వేతనాన్ని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సూపర్వైజర్కు డిగ్రీ, సేల్స్ మ్యాన్కు ఇంటర్ విద్యార్హత నిర్ణయించారు. అయితే ఏడాది ప్రాతిపదికన మాత్రమే సిబ్బందిని నియమించుకోనున్నారు. నగదు నిల్వలు సిబ్బంది వద్దే ఉంటాయి కాబట్టి గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపుల్లో నియమించిన సిబ్బంది నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు స్వీకరించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో బాండ్లను స్వీకరించనున్నారు. దీనివల్ల ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వాటి ద్వారా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 షాపులు ఉన్నాయి. వీటిలో ఏటా 29% దుకాణాలను తగ్గించుకుంటూ పోతామని ప్రభుత్వం చెబుతుంది. అదే జరిగితే నియమించే 12,000 మంది ఉద్యోగుల్లో 20% మంది ఉపాధి కోల్పోతారు. కాగా రెన్యువల్ చేసుకోకుండా మిగిలిన 777 మద్యం షాపులకు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. Lead me the road. తెలంగాణ ప్రభుత్వం మాజీ సలహాదారు జి వివేక్తో పాటు మరో 3 సీనియర్ నేతలు నేడు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. నేడు ఢిల్లీ వెళ్తున్న వీరు అమిత్ షా అపాయింట్మెంట్ లభిస్తే ఆయన సమక్షంలో కాషాయం తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ను కలిసిన వివేక్ పార్టీలో చేరిక విషయంపై దాదాపు గంట పాటు చర్చించినట్లు తెలుస్తుంది. నేడు లక్ష్మణ్ కూడా ఢిల్లీ వెళ్లడంతో వివేక్ బీజేపీలో చేరిక వార్తలకు బలంగా చేరుకుంది.
నేడు లక్ష్మణ్ కూడా ఢిల్లీ వెళ్లనుండడంతో వివేక్ బీజేపీలో చేరిక వార్తలకు బలంగా చేకూరింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇటీవలే వివేక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే అమిత్ షా, రామ్ మాధవ్లతో 3 సార్లు భేటీ అయిన వివేక్ బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అంతేకాదు రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కానీ కోరినట్లు సమాచారం. అధిష్టానం వివేక్కు ఎటువంటి హామీ ఇవ్వకపోయినా కలిసి పనిచేద్దామని లక్ష్మణ్ వివేక్ నిర్ణయించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా మోత్కుపల్లి నరసింహులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. కేంద్రం సంచలనాత్మక రీతిలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం తెలిసింది. రాజకీయ పక్షాల్లో చాలా వరకు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాయి. టీఆర్ఎస్ కూడా కేంద్ర నిర్ణయానికి మద్దతు పలికింది. అయితే ఎంఐఎంతో దోస్తీ కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ఆర్టికల్ 370 రద్దు విషయంలో మాత్రం తన సొంత నిర్ణయానికి కట్టుబడింది. దీనిపై కాంగ్రెస్ నేత విజయశాంతి హర్ష వ్యక్తం చేశారు. బీజేపీని వైరపక్షంగా భావించే టీఆర్ఎస్ దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం సమంజసంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్ అదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కూడా నచ్చజెప్పి ఉంటే మరింత బాగుండేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. కశ్మీర్ విభజనపై పార్లమెంటులో సరైన రీతిలో చర్చ జరగలేదన్నది మాత్రం ఓవైసీ అభ్యంతరంగా కనిపిస్తుందని, ఈ నేపథ్యంలో ఆయనతో చర్చలు జరిపి ఎంఐఎం మద్దతు కూడా సంపాదించి ఉంటే తెలంగాణ ప్రజలు సంతోషించేవారని అన్నారు. సభ్య సమాజ దిగ్భ్రాంతి చెందేలా పసికందుపై అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడు ప్రవీణ్కు త్వరగా శిక్ష పడేలా చేశారంటూ పోలీసులు, న్యాయవాదులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ప్రవీణ్ మనిషి కాదని, అతడు మానవ మృగమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి పైశాచిక మనస్తత్వం కలిగి నేరస్తులను సభ్య సమాజం నుంచి తరిమి కొట్టాలంటే కఠినమైన చట్టాలకు తోడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని అన్నారు. ప్రవీణ్ కుమార్కు వరంగల్ జిల్లా న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ ఘాతుకానికి న్యాయవాదులు ఎవరు అతడికి సహకరించకూడదని నిర్ణయించుకోగా ప్రభుత్వమే ఓ న్యాయవాదిని సమకూర్చింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమల్ల ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అచ్చంపేట పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి మాట్లాడుతూ యురేనియం తవ్వడం వల్ల మనుషులతో పాటు జంతు పక్షి జాతులు మనుగడకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నల్లమల్ల అడవులో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా పార్టీ సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ తర్వాత నల్లమల ఉండదు, ఆ తర్వాత హైదరాబాద్ కూడా ఉండదు. ఇటు 3 జిల్లాలు, అటు 4 జిల్లాలు నాశనం అయిపోయింది. ఇప్పటికే తుమ్మలపల్లి, కడప జిల్లాలో యురేనియం తవ్వకాలు మొదలుపెట్టినారు. అక్కడ మొత్తం నాశనం అయిపోయింది. మనం ఆందోళన చేస్తున్నారు. ఇది మళ్ళీ ఇక్కడే చేసి తీసుకొని పోయి హైదరాబాద్ ఎన్ఎఫ్సీ తీసుకొని పోయి అక్కడ బండిల్స్ చేసి కేసింగ్లు చేసి పెడతారు. అంటే హైదరాబాద్ తీసుకొని ఇంత హ్యాండిల్ చేసే శక్తి అక్కడ స్పెషల్ మెటీరియల్స్ డివిజన్ లేదు. దాని స్పెషల్ మెటీరియల్స్ డివిజన్ విస్తరించి చేస్తారు. దానివల్ల ఇప్పటికీ అక్కడ ఉప్పల్ చెరువు, శ్రీజాతిగూడ చెరువు, నల్ల చెరువు నాశనమైనవి. రేడియో యాక్టివ్ మెటీరియల్ ఆ చెరువులో ఉన్నది, ప్రమాదకరం అని చెప్పి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ వాళ్ళు హెచ్చరికలు చేస్తారు. దీనితో ఈ మొత్తం పోతుంది. భూగర్భ జలాలు భూగర్భ ప్రవాహాలు కూడా మొత్తం రేడియో అణుధార్మిక నాశనం అవుతాయి, విషపూరితమవుతాయి. ఉపరితల జలాలు, చెరువులు, పుట్టలు, నదులు, వాగులు నాశనం అవుతాయి. అదేవిధంగా ఉపరితల భూగర్భ ప్రవాహాలు నాశనం అవుతాయి. ఆ తర్వాత నివాసయోగ్యంగా ఉండదు. పశువులు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. ఆ తర్వాత ఇంకా ఏముండదు. ఇంత విధ్వంసాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అణువిద్యుత్ శక్తి అనేది అది లాభదాయకం కాదు, చౌక కూడా కాదు. ప్రపంచవ్యాప్తంగా అది ఖరీదైందని తేలింది. అదేవిధంగా అది గ్రీన్ పవర్ కూడా కాదు, అది ప్రమాదకరమైంది తప్ప ఆరోగ్యకరమైనది కాదు. ఇటువంటి దాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారు? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పబ్లిక్ హియరింగ్ అని పెడతారు, ఆ పబ్లిక్ హియరింగ్ నాటకం ఉంటుంది. అందుకని మనం దీన్ని చేసేటప్పుడు నిరసన చెప్పాలి. ప్రజలందరూ ఇది సిద్ధంగా ఉన్నారు నిరసనకు. మనం చేయవలసింది ఏంటంటే ప్రజల్లో చైతన్యం వ్యాప్తి చేయాలి. ఆ కృషి మనం చేద్దాము. ఇక్కడ నుంచి మనం అక్కడికి అమరాబాద్ ఉన్నాం. అక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్లాలి మండలంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. తుగ్గాలి మండల పరిధిలోని మారెళ్ల గ్రామ సమీపాన బొందిగండల రెవెన్యూ పరిధిలో ట్రాక్టర్ యజమానుల ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు.
గతంలో కూడా హిటాచ్ సహాయంతో బొందిడగలు చెరువులో ఇసుకని బయటకు తీసి తరలించేవారని, అయితే గత తహసీల్దార్ రామకృష్ణ ట్రాక్టర్ యజమానులందరినీ పిలిచి హెచ్చరించడంతో కొన్ని రోజులు మానుకొని తర్వాత ఎలక్షన్ కోడ్ రావడంతో ఎలక్షన్ డ్యూటీ మీద రామకృష్ణను బదిలీ చేయడంతో తిరిగి ఇసుక రవాణా మొదలైంది. ఈసారి భారీగా దాదాపు 15 నుంచి 20 అడుగుల లోతు తవ్వి ఇసుకను బయటికి తీసి తరలించడం మొదలైంది. ప్రస్తుతం వచ్చిన తహసీల్దార్ జాకీర్ హుస్సేన్కు ఫిర్యాదు అందడంతో సంబంధిత వీఆర్ఓ వెంకట్రాముడిని పిలిచి మందలించారు. ఈ ఇసుక రవాణాతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. అధికారులు కూడా వీరిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వీటిని అలుసుగా తీసుకొని ట్రాక్టర్ యజమానులు మరలా ఇసుక రవాణాలు మొదలుపెట్టారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం బుత్నూరు రిజర్వాయర్ నుండి ఎమ్మెల్యే చిట్ట రామ్మోహన్ రెడ్డి నీటిని దిగువకు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో ఎగువ నుంచి భారీగా నీరు రావడంతో బుత్పూరు రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. నారాయణపేట్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కృష్ణానది ప్రవాహం రోజురోజుకి ఉధృతంగా పెరుగుతుంది. దీంతో కృష్ణా హిందూపూర్ పరివాహక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మారుతినగర్, వాసునగర్ పురం మొదలగు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలు గేట్లు ఎత్తివేయడం వల్ల లక్షల క్యూసెక్ల వరద కృష్ణానదిలోకి వస్తుంది. వల్లభపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ దత్తా క్షేత్రానికి వరద ప్రవాహం తాకడం జరిగింది. నది పరివాహక గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. హైదరాబాద్ కొండాపూర్ మినర్వా గ్రాండ్ హోటల్లో మహితా ఫౌండేషన్ మరియు స్ప్లాన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించిన బాలికలకు, యువతలకు విద్యా అవకాశాలు, వొకేషనల్ కోర్సులు మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలోనే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో మరియు తెలంగాణ రాష్ట్రంలోని పల్లె ప్రాంతాల్లో ప్రతి చోట బాలికలకు పూర్తి విద్యా అవకాశాలపై ఆసక్తి ఉన్నవారికి వొకేషనల్ కోర్సులో శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ విధంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల యువతుల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగాను మరియు తల్లిదండ్రులు కూడా సరియైన అవగాహన కల్పించడం వల్ల బాల్య వివాహాలు, అత్యాచారాలు, గృహహింసలు మొదలైనటువంటి నేరాల నుంచి దూరం చేసిన వారమవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ జేఎస్ రంజన్, ఐఏఎస్ నవీన్ మిట్టల్, ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్లాన్ ఇండియా ఫౌండేషన్ శాలిని, మహితా ఫౌండేషన్ రమేష్ కుమార్ మరియు ఇతర ఎన్జిఓ సంస్థలు మరియు ఇతరులు పాల్గొన్నారు. If you are interested in income tax exemptions and so on, there is a separate part of it. But then if you just want to contribute anonymously also, now it's not just money that we are looking for. It is not funds that we are looking for. We want your time. We want your, of course, money. We want your partnership in how to promote school education in Telangana. Now, as all of us know, that there is no system of evaluation at every stage in the primary and secondary education of Telangana. So, there is a need for a lot of extra effort to be put in by the teachers. And all of us know the problems that, the education department has. In spite of all that, there are so many corporates who are coming forward to help in teaching children. They have adopted schools and they have provided so many items for improvement of the school. Even a facelift for the school by painting the school is a great contribution that you can make so that the environment is friendly, child friendly, and it motivates children to come forward and study well. As all of us know, according to the statistics which have been published, which are there everywhere, we have about 29,000 odd government schools, state-owned government schools in Telangana. And then we have about 26 lakh children studying. And I would like to inform the audience that the girl children here are more than 50%. Enrollment is manages social impact award to come on to the dais. Telangana Social Impact Group. I also request Dr. Murali Krishna sir.
సెకండరీ Election officer, officer, to come on to the dais. ఇందులో రకరకాల ప్రైవేట్ కంపెనీస్ Also request Ms. Judith, Pan International Netherlands, to come on to the dais. I request everyone to come back and settle down in your seats. We will start with this second session, and this would be the final session for the conference today. ప్రాంతాల్లో కూడా వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతాల్లో హోప్ను ప్లాన్ చేస్తే తప్ప తల్లిదండ్రులు అంటే విద్యార్థుల మీద ప్రత్యేకించి అమ్మాయిల మీద తల్లిదండ్రుల ప్రభావం మోతాదు కన్నా ఎక్కువగా ఉంది. అది తగ్గించాలంటే ఇట్లాంటి రోల్ మోడల్స్ కావాలని అంటే ముందు పేరెంట్స్ ని అదే ఎడ్యుకేషన్ స్కూళ్ళ మీద పడకన్నా ముందు ఊర్లలో కూడా పేరెంట్స్ బాగా మోటివేట్ చేసి వాళ్ళలో ఉండే భయాలను తొలగొట్టే ఒక కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తే తప్ప ఈ అమ్మాయిల న్యాయం జరగాలని నేను పర్సనల్గా సిఎస్ఆర్ మీద ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. ముఖ్యంగా గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద, తర్వాత గర్ల్స్కి జాబ్ ఓరియంటెడ్ వొకేషనల్ ట్రైనింగ్ పైన ఈ వర్క్షాప్ అనేది. అంటే కార్పొరేట్స్ నుంచి వాళ్ళ సిఎస్ఆర్ ద్వారా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయవచ్చు, ప్లస్ గర్ల్స్కి ఒక జాబ్ కోసం వొకేషనల్ ట్రైనింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయవచ్చు, వాళ్ళకి జాబ్స్ కోసం స్కిల్స్ ఎట్లా వాళ్ళకి ప్రొవైడ్ చేయవచ్చు, దాని మీద ఈ డిస్కషన్ ఉంది. కార్పొరేట్ సెక్టర్ వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, దాని మీద మంచి డిస్కషన్ జరుగుతుంది. జగిత్యాల జిల్లా మల్కల్ మండలంలోని ముత్యంపేటలో జ్యోతి హైస్కూల్ బస్సు బైక్ ఢీకొనడంతో ముత్యంపేట గ్రామానికి చెందిన కొమ్ముల జలపతి తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా బుగ్గార మండల కేంద్రంలోని శ్రీ వాగ్దేవి విశ్వవిద్యాలయంలో ఈ సంవత్సరం వర్షాలు చాలా అద్భుతంగా కురవడంతో ఇలానే ప్రతి సంవత్సరం వర్షాలు కురవాలని వానదేవుళ్లను ప్రార్థిస్తూ చిన్నారులు రెయిన్ డే సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నగునూరి నర్సాగౌడ్, హెడ్ మాస్టర్ సంధ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీశైలం మల్లన్న, శ్రీస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయ అధికారులు. 1,58,72,123 రూపాయల ఆదాయం లభించింది. వీటితో పాటు 78 గ్రాముల బంగారం, 4 కేజీల 500 గ్రాముల వెండి మరియు విదేశీ కరెన్సీ లభించింది. ఈ హుండీ ఆదాయం భక్తులు గత 21 రోజులలో సమర్పించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బందితో పాటు శివసేవకులు మరియు పలువురు భక్తులు పాల్గొనడం జరిగింది. ఇది వాటర్ స్పాంజ్ ఉందండి ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇవ్వండి, కౌంట్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కశ్మీర్లో కేంద్ర పాలన తాత్కాలికమే, జమ్మూ కాశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రధాని మోదీ. ఏపీ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, సీఎం జగన్ ఉత్సాహంగా పనిచేస్తున్నారన్న గవర్నర్ విశ్వభూషణ్. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, నిండు కుండల్లో తలపిస్తున్న శ్రీశైలం సాగర్ డ్యాములు. ఏపీలో ప్రభుత్వ దుకాణాలుగా మారనున్న మద్యం షాపులు, యువతకు ఉపాధి దిశగా నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.